నా పేరు కేసీ చేకూరి. తెలుగుదేశం పార్టీకి విధేయుడైనటువంటి క్రియాశీల కార్యకర్తని. ఈరోజు జగన్ రెడ్డి గారు ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి జాతీయ మీడియా సమక్షంలో భారత రాజధానిలో పచ్చి అబద్ధాలని తెలుగుదేశం పార్టీకి ప్రభుత్వానికి కులం బురద పూసేటువంటి ప్రయత్నంలో భాగంగా వాళ్ళకు అలవాటైనటువంటి విద్య వాళ్ళ నాన్నగారి హయాం నుండి ఈయన కూడా కేసీఆర్తో కుమ్మక్కై మోదీకి బానిసగా మారి ఆంధ్రప్రదేశ్లో కులాల కుంపట్లు కులాల చిచ్చు పెట్టడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో భాగంగా ఈరోజు ఒక పచ్చి అబద్ధాన్ని చెప్పారు. 35 మంది డిఎస్పీలుగా ప్రమోట్ అయితే అందులో 37 మందిలో 35 మంది కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు అని ఒక పచ్చి అబద్ధాన్ని దేశంలో మీడియా సాక్షిగా ప్రకటించారు. సో ఈ సందర్భంలో జగన్ రెడ్డి నీకో ఛాలెంజ్. ఈ ఛాలెంజ్లో నువ్వు కరెక్ట్ అయితే నేను నీ సమక్షంలో వైసీపీ కండువ మెడలో వేసుకుని వైసీపీ పార్టీలో చేరతాను, నీకు ఓటేస్తాను, 100 మందితోటి ఓటేయిస్తాను, వైసీపీలో చేరుస్తాను. ఒకవేళ నువ్వు అబద్ధమైనటువంటి పక్షంలో రాష్ట్ర ప్రజలకి క్షమాపణ చెప్తావా? 37 మంది డిఎస్పీల్లో కేవలం ఇద్దరు మాత్రమే కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు, 7 మంది నీ సామాజిక వర్గానికి రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు, 7 ఎస్సీలు, 4 బలిజలు, 1 కాపు, 2 ముస్లిమ్స్, 1 క్షత్రియ, 1 వెలమ, 1 బ్రాహ్మణ, 9 మంది బీసీలు. ఇది సంఖ్య. నువ్వు నీ లెటర్ హెడ్ మీద రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడిగా జగన్ రెడ్డి హైదరాబాద్ లోటస్ పాండ్ అని ఉంటుంది నీ అడ్రస్. ఇప్పటికీ నీ లెటర్ హెడ్ మీద అమరావతిలో నీకు అడ్రస్ లేదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నీకు ఎక్కడా అడ్రస్ లేదు. నీ లెటర్ హెడ్ మీద హైదరాబాద్ లోటస్ పాండ్ అని అడ్రస్ ఉంటుంది. సిగ్గుచేటు. ఆ లెటర్ హెడ్ మీద నువ్వు 35 మంది డిఎస్పీలు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఎవరో రాసిపెట్టు, పత్రికలకు రిలీజ్ చేయి, మీడియా సమక్షంలో చూపించు. ముక్కు నేలకు రాసి మేము నీ సమక్షంలో వైసీపీలో చేరతాం, వైసీపీ కండువా వేసుకుంటాం మెడలో. 1983 నుండి 88లో విజయవాడలో 2 ముఠాల మధ్య జరిగినటువంటి కొట్లాటని కూడా కుల కాష్టంలాగా మార్చడంలో పి శివశంకర్ తోటి కలిసి మీ నాన్న ఆడినటువంటి డ్రామాని నువ్వు ఈరోజు ఓడిపోతున్నానని తెలిసి, ప్రజలు నిన్ను దూరం పెట్టారని తెలిసి, వైసీపీ మునిగిపోతున్న నావా అని తెలిసి, సంక్షేమం, అభివృద్ధి, నీళ్లు, వ్యవసాయం, ఉద్యోగం, పరిశ్రమలు, ఉపాధి కల్పన ఈ రంగాలన్నింటిలో కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషిని చూసి ఓర్వలేక నువ్వు ఈ కుయుక్తులు పన్నాగాలు పన్నుతున్నావని నీ మనస్సాక్షికి స్పష్టంగా తెలుసు. నువ్వు నిరూపించగలిగితే నీ లెటర్ హెడ్ మీద మేమందరం నీకు దాసోహం అవుతాం. నిరూపించలేకపోతే నువ్వు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి బేషరతుగా క్షమాపణ చెప్తావా? దిస్ ఈజ్ ఎ ఓపెన్ ఛాలెంజ్. కేవలం ఇంత దిగజారుడుతనం కులాల పేరు మీద రాష్ట్రంలో ఒక కులాన్ని ఇంకొక కులంపైకి ఎగదోసి కులాల మధ్య చిచ్చు పెడితే నీకేదో లాభం ఒరుగుతుంది అనేటువంటి బిహేవియర్ తప్ప ఇంకేమీ లేదు ఇందులో. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సభ్యుడిగా ఎన్నికైన నువ్వు 2014లో ఏమని ప్రమాణ స్వీకారం చేసావయ్యా? రాగద్వేషాలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైనటువంటి రాజ్యాంగానికి బద్దున్నాయి అని మాట్లాడావు, ప్రమాణం చేసావు. ఈరోజు ఒక కులం పట్ల రాగము, ఒక కులం పట్ల ద్వేషము, ఇంకో కులం పట్ల వ్యతిరేకత, ఇదా నీవు చేసినటువంటి ప్రమాణానికి విలువ? ఇదా? మడమ తిప్పను, మాట తప్పను, విశ్వసనీయత ఉందని మాట్లాడే నువ్వు రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకుడివి, క్యాబినెట్ హోదాలో ఉన్నావు.
ఓడిపోయినా సరే నీ వెనక నీకంటూ కొన్ని ఓట్లు ఉన్నాయి, కొంతమంది ప్రజలు ఉన్నారు, వాళ్ళల్లో అన్ని కులాల వాళ్ళు ఉన్నారు, అన్ని మతాల వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళందరి పట్ల నీ రాగద్వేషాలు ఇవా? పాలకుడయ్యేటువంటి అర్హత ఉందా జగన్ రెడ్డి నీకు? రాగద్వేషాలకు అతీతంగా పాలించినటువంటి వాడు పాలకుడు కాడు, కానేరడు. చరిత్ర చెప్పినటువంటి సత్యం ఇది. రాజరికాల్లో లేము, ప్రజాస్వామ్యంలో ఉన్నాం. నువ్వెప్పుడైతే ఒకళ్ళ పట్ల రాగాన్ని, ఒకళ్ళ పట్ల ద్వేషాన్ని ప్రదర్శిస్తావో ఎట్టి పరిస్థితుల్లో నీకు పాలకుడయ్యేటువంటి అర్హత రాదు. ఏ తాత్విక పునాదుల మీద నిర్మించావా నువ్వు నీ పార్టీని? సొంత కులం, సొంత మతం, సొంత కుటుంబ సభ్యులు, బంధువులు, ఈ పునాదుల మీద నిర్మించావు. మీ నాన్నగారు చేపట్టినటువంటి కొన్ని ప్రజా సంక్షేమ పథకాల వల్ల ఆయనకు వచ్చినటువంటి అభిమానుల్ని, ఆయనకున్నటువంటి ఆదరణని, ప్రజాదరణని, దాన్ని సానుభూతి రూపంలో నీ వైపు తీసుకువెళ్ళావు. ఇక వేరే పునాదులు లేవు నీ పార్టీకి. తాత్విక పునాదుల మీద లేని ఏ రాజకీయ పక్షం కూడా భారతదేశ చరిత్రలోనే కాదు, ప్రపంచ చరిత్రలో ఎక్కడా మనలేకపోయింది. హిట్లర్ అయినా అంతే పోయాడు, ముస్సోలిని అయినా అంతే పోయాడు, స్టాలిన్ లాంటి నియంతలు కూడా తాత్విక పునాదులను మర్చిపోయినప్పుడు పోయారు. తాత్విక పునాదులను మర్చిపోతే సోవియట్ యూనియన్లో కూడా కమ్యూనిస్ట్ పార్టీ పోయింది. ఏ రకమైనటువంటి తాత్విక పునాది నీకుంది, నీ పార్టీకి ఉంది చెప్పు? కేవలం కులం, మతం, బంధువర్గం, చుట్టాలు, కుటుంబ సభ్యులు, ఇంతే. ఇలాంటి పునాదుల మీద ఏర్పడినటువంటి నువ్వు తెలుగుదేశం పార్టీని, బడుగులకి, బలహీన వర్గాలకి రాజ్యాధికారాన్ని తీసుకొచ్చి గడప ముంగిట్లో పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీని, భారతదేశానికి దళితుల్ని మొదటిసారి స్పీకర్ చేసినటువంటి తెలుగుదేశం పార్టీకి ఏదో ఒక రకంగా కులం బురద అంటగట్టాలని గుడ్డకాల్చి ముఖాన వేస్తే పాత రోజులు కావు ఇవి. మీరు వేసిన బురదనంతా కడుక్కుంటూ కూర్చోడానికి ఖచ్చితంగా ఎదురుదాడి జరుగుతుంది. నీ కులపక్షపాతాన్ని, నీ కులప్రీతిని, నీ బంధుప్రీతిని, నీకున్న 6 ఎంపీల్లో 7 ఎంపీల్లో 6 మంది కేవలం నీ కులస్తులే ఎందుకయ్యారో, అందులో 2 నీ కుటుంబ సభ్యులే ఎందుకయ్యారో, ఒక్క రాజ్యసభ పదవి ఖాళీ అవుతే రాజ్యసభ ఎంపీ సీటు, అది కేవలం మళ్ళీ నీ కులస్తుడికి ఎందుకు కట్టుబెట్టావో ప్రజలు ప్రశ్నించరనుకుంటున్నావా? మనం చేస్తే సంసారం, అవతలోళ్ళు చేస్తే వ్యభిచారం అవుతుంది అనుకుంటున్నావా? ఖచ్చితంగా ప్రశ్నిస్తారు జగన్ రెడ్డి నిన్ను. ఎన్ని నియోజకవర్గాల్లో నువ్వు కుల పక్షపాతాన్ని పాటిస్తున్నావో, విజయవాడ సెంట్రల్ సీటు కాపులది లేదా బ్రాహ్మణులకు ఇవ్వాలి, అక్కడ తీసుకొచ్చి గౌతమ్ రెడ్డిని ఎందుకు పోటీ చేయించావో ప్రజలు ప్రశ్నించరనుకుంటున్నావా? అంత భ్రమల్లో, ఊహాజనితమైనటువంటి ప్రపంచంలో ఉండకు జగన్ రెడ్డి. సరే, టాపిక్ అక్కడ దాకా ఎందుకు కానీ మళ్ళీ మాట్లాడుకుందాం. ఈరోజు ఇది ఓపెన్ ఛాలెంజ్. నువ్వు కానీ 35 మంది కమ్మ డిఎస్పీల పేర్లు నీ లెటర్ హెడ్ మీద ఇవ్వగలిగితే ఓపెన్ ఛాలెంజ్. రాష్ట్ర ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ, మేమందరం క్రియాశీల కార్యకర్తలం నీకు ఖచ్చితంగా దాసోహం అయ్యి క్షమాపణ చెప్పుకుని వైసీపీ కండువ మెడలో వేసుకుంటాం. లేకపోతే రాష్ట్ర ప్రజలకి బేషరతుగా నువ్వు క్షమాపణ చెప్పుకో. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.